వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఈవేళ అయితే 'హరహర వీరమల్లు' ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఎప్పుడెప్పుడు ఆయన మొత్తం అందరైతే ఫ్యాన్స్ కూడా అండ్ ఓవరాల్‌గా జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ అంటే ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ ఈ మూవీలో ఇంత డెప్త్ ఉంటదని. అండ్ మెయిన్ వచ్చేసి మనకి మొత్తం ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే మంచి వాయిస్‌తో మనకైతే స్టార్ట్ చేయడం అయితే జరుగుతది. అండ్ తర్వాత నుంచి ఇంక రాజ్యం గాని, కొట్టుకోవడం గాని, యుద్ధాలు గాని, అండ్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ గాని, పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ గాని నీట్‌గా క్యారీ చేసుకొని ట్రైలర్‌లో పెట్టుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి బీజీఎం కూడా నాకైతే నచ్చింది భయ్య. ఎందుకంటే ఒక క్లీన్‌గా నీట్‌గా పెట్టుకున్నారు. ఒక క్లాసిక్ స్టైల్‌లో తెచ్చారు. అండ్ ఇదే థియేటర్‌లో నీట్‌గా తెచ్చుకుంటే ఇంకొంచెం బాగుంటది. అండ్ మెయిన్ వచ్చేసి అదర్ క్యారెక్టర్స్ గాని నీట్‌గా బిల్డ్ చేసుకున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ గాని, అక్కడికి వచ్చి కొన్ని సీన్స్ గాని, అండ్ మెయిన్ ట్రైలర్‌లో అయితే రెగ్యులర్‌లీ అండ్ కొన్ని సీన్స్ అయితే నాకు గూస్ బంప్స్ స్టఫ్ తెప్పించాయి. అండ్ ట్రైలర్ స్టార్ట్ అవ్వడం కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. అండ్ మధ్యలో అయితే ఊపందుకోవడం అయితే జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గానీ అక్కడికి వచ్చి కొన్ని షార్ట్స్ బాగా చూపించారు. అండ్ మనకి విలన్ కూడా నీట్‌గా చూపించారనమాట. అండ్ విలన్ అయితే గంభీరంగా తన రోల్ అయితే ఎర్రగా తీశారని చెప్పొచ్చు. అండ్ ప్రతి ఒక్క యాక్టర్ ఇందులో ప్రాణాలు పెట్టారు అనమాట నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఈ మూవీ ప్లాట్ అయితే అండ్ రియల్ స్టోరీగా మీ అందరికీ తెలుసు 'హరహర వీరమల్లు' గురించి. తన గురించి బుక్స్ కూడా ఉంటాయి. అండ్ మనకు వచ్చేసి తన కథ కూడా తన సబ్జెక్ట్ కూడా నీట్‌గా బాగుంటది. అది మీ అందరికీ తెలిసిందే. హిస్టరీలో మనకి ఏటేటి అయ్యాయో. బట్ ఆ హిస్టరీని మళ్ళీ మనకి థియేటర్ మీద చూపించడానికి డైరెక్టర్ టాలెంట్ ఫస్ట్ అయితే మంచిగా చెప్పుకోవచ్చు. అది కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా సరిపోతారు. ఎందుకంటే 'హరహర వీరమల్లు' అనగానే అదొక మనకైతే సౌండ్ బేస్ అనమాట. అది వినగానే మనకి గూస్ బంప్స్ స్టఫ్ తెస్తుంది. అండ్ ఆ క్యారెక్టర్ రోల్లో అగ్రెసివ్ రోల్లో ఎవరు సరిపోతారు అంటే పవన్ కళ్యాణ్ గారు సరిపోతారు. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అండ్ మేము వచ్చేసి అండ్ మన ట్రైలర్లో ఒక బాణాలు పడే సీను అంటే మన పవన్ కళ్యాణ్ మీద బాణాలు పడే సీను అక్కడ వచ్చి కత్తి తిప్పుతారు కదండి. ఆ సీన్ అయితే రెగ్యులర్ గూస్ బంప్స్ స్టఫ్ తెచ్చింది. అండ్ మేము వచ్చేసి ఇది పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 కూడా ఉంటుంది మనకి. ఇది ఒక చిన్న స్టోరీ కాదు, మామూలుగా అయితే చాలా పెద్ద స్టోరీ. బట్ ఈ మూవీ ఎక్కడ మనకి డిసప్పాయింట్ చేయకుండా అండ్ ల్యాగ్ చేయకుండా నీట్‌గా క్యారెక్టర్స్ కానీ అక్కడికి వచ్చి విఎఫ్ఎక్స్ కానీ నీట్‌గా ఇలాగే చూపించారంటే థియేటర్ మీద ఇంకా ఫ్యాన్స్ అయితే గోల చేసేస్తారు. అండ్ మెయిన్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే చాలా బాగున్నాయి. తన స్వాగ్ కానీ, తన లుక్స్ కానీ, తన డైలాగ్స్ కానీ, తన విజువల్స్ కానీ అండ్ ట్రైలర్లో కట్ అయిపోయిన తర్వాత అండ్ లాస్ట్లోని అండ్ మనకు ఒక షాట్ వస్తుంది కదా ఉల్ఫ్ అండ్ మనకు వచ్చేసి మనకైతే పవన్ కళ్యాణ్ గారు చూసుకున్న సీను అక్కడ గ్రాఫిక్స్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. కాకపోతే అక్కడికి వచ్చిన వెనక బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కానీ అండ్ మ్యూజిక్ కానీ మనకు ఆకట్టుకోవడం అయితే జరుగుతుంది. అండ్ అంతకుముందు ఆయన మెయిన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మనకైతే గుర్రాల మీద వచ్చిన సీను, అక్కడికి వచ్చే వెనకాతల మెరుపుల సీను ఇవన్నీ నీట్గా పెట్టుకున్నారు అండ్ ట్రైలర్లోని. అండ్ మెయిన్ వచ్చేసి స్టోరీ ప్లాట్ ఒక రాజ్యాల గురించి కొట్టుకోవడం అయితే జరుగుతుంది. అండ్ అందులో మన పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారు, అసలు ఎందుకు ఇలా యుద్ధాలు కొట్టుకుంటారు అని మిగతా రిమైనింగ్ స్టోరీ తెలియాలంటే మనం జూలై అయితే 24 అయితే ఆగాలన్నమాట. అండ్ మెయిన్ వచ్చేసి విలన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ రెగ్యులర్ ట్రైలర్ చూసిన తర్వాత విలన్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేసుకున్నారు కదరా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ అదర్ క్యారెక్టర్స్ కూడా నీట్గా బిల్డ్ చేసుకున్నారు. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఏదో అర్థం ఉన్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ మీరు వచ్చేసి యాక్షన్ సీన్స్ గురించి చెప్పక్కర్లేదు, ఎర్రగా కొట్టేశారని చెప్పొచ్చు డైరెక్టర్ గారు. ఆ మ్యూజిక్ కూడా నచ్చింది, ఒక నీట్గా క్లాస్గా తీసుకెళ్ళిపోయారు బీజిఎం కూడా. అది థియేటర్లో కొంచెం నీట్గా ప్రజెంటేషన్ చేసి బిగ్ స్క్రీన్ మీద మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక సీన్ కానీ నీట్గా పడిందంటే మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ని అయితే ఆపుకోలేము, ముందే ఆపలేము వాళ్ళని. ఇంక ఈ సినిమా అయితే ట్రైలర్ చూసిన తర్వాత నాకు అలా అనిపించింది. అండ్ మెయిన్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ హీరోయిన్ కూడా నీట్గా క్యారెక్టర్ బిల్డ్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత మీరు రిమైనింగ్ స్టోరీ మనం చూసి తెలుసుకోవాలన్నమాట. అండ్ మెయిన్ వచ్చేసి మనకి ట్రైలర్ స్టార్టింగ్లో మంచి బేస్ వాయిస్తో పెట్టుకున్నారు. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కానీ, పవన్ కళ్యాణ్ విజువల్స్ కానీ అండ్ మెయిన్కి డెప్త్ ఉండే స్టోరీని అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ విజువల్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడికి వచ్చి షిప్లు ఉంటాయండి పడవలు, అక్కడికి వచ్చి విజువల్స్ కూడా నాకు చాలా పనిచ్చాయి అనమాట. అండ్ మెయిన్ చెప్పుకోవాలంటే డైరెక్టర్ గారు నీట్గా తీసుకెళ్తే చాలు సినిమా అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే ప్రతి ఒక్కొక్కరికి క్రేజ్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ మూవీ ట్రైలర్ అయితే నాకు చాలా పనిచ్చింది. ఇంకా ఎవరైతే చూడలేదో యూట్యూబ్లో అయితే ఉంటుంది అవైలబుల్గా, వెళ్ళి చూసియండి. అండ్ ఈ మూవీ అయితే జూలై 24th అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకుని మా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అలా లైక్ కూడా కొట్టండి.